వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో మనం చూసాం ఈ వారం ఏదైతే అన్సర్టెంటీ ఇన్ని రోజులు చూస్తూ ఉన్నామో ఆ అన్సర్టెంటీ కూడా ఇంకా ఎక్స్పెక్టెడో లేకపోతే స్టెబిలైజ్ అయిపోయిందంటే మార్కెట్స్ కూడా సెటిల్ అయిపోతాయి. అండ్ ఐఎమ్ షూర్ దాని యొక్క రీజన్ వల్లే మార్కెట్స్గా ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో కూడా సెటిల్ అయిపోయినాయి. థింగ్స్ హ్యావ్ స్టార్టెడ్ టు డూ వెల్. అంటే ఈ లేటెస్ట్ వీక్ కూడా మార్కెట్ హెస్ డన్ వెరీ వెల్ అనే చెప్పాలి. గ్లోబల్గా ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ హంకీ డోరీ అని అనుకునే సమయంలో మళ్ళీ ట్రంప్ వచ్చేసి కూడా ఇప్పుడు చైనాతో కూడా రీఎంగేజ్ చేస్తాము. ఒకప్పుడు బాగా టఫ్గా ఉన్న స్టాన్స్ ఏదైతే ఉందో 100%, 150% టారిఫ్స్, ఇంకా అన్ని శాంక్షన్స్ గురించి మాట్లాడిన ట్రంప్ కూడా సాఫ్ట్ అయిపోయి కాస్త ఈజ్ నౌ టాకింగ్ అబౌట్ ఎంగేజింగ్, కాస్త మంచి డీల్ చేసుకుంటాం చైనాతో. అప్పుడు మనం కూడా యాజ్ అ గ్లోబల్ పవర్ హౌస్ అందరూ స్టెబిలైజ్ అవుతారని ఈ కైండ్ ఆఫ్ రూమర్స్ లేకపోతే ఈ న్యూస్ చెప్పడంతో ఓవరాల్గా కాస్త సెటిల్ అయినట్టుగా ఉన్నట్లే ఉంది మార్కెట్. అండ్ దట్ ఈస్ ఆల్సో సీన్ ఇన్ ది రిజల్ట్స్. ఇప్పుడు నిఫ్టీ కూడా చూస్తే లాస్ట్ 2 వీక్స్లోనే అరౌండ్ 8%కి పైగా పెరిగింది. సో దాని గురించి మేబీ మనం ప్రతి వారం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి ఎక్కువ అటెన్షన్ ఇచ్చే బదులుగా కొంచెం స్పెసిఫైడ్గా, అంటే మనం ఎప్పుడైతే చెప్తున్నామో ఈ అన్సర్టెంటీ నార్మల్గా ఉన్నప్పుడు మళ్ళీ మార్కెట్స్ ఫండమెంటల్స్ వైపే వెళ్తాయి. ఎప్పుడైనా మేము చెప్పే కైండ్ ఆఫ్ ఫిలాసఫీ, అందరు చెప్పే ఫిలాసఫీ కూడా ఏంటంటే ప్రైస్ చేసెస్ ఫండమెంటల్స్ బట్ నాట్ ది అదర్ వే రౌండ్. అంటే ముందు కంపెనీస్ వచ్చేసి ప్రైస్ పెరిగి తర్వాత ఫండమెంటల్స్ దాన్ని క్యాచప్ చేయటం కాదు. ఇట్ ఈస్ యూజువలీ ఫండమెంటల్స్ ఫస్ట్. అండ్ ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ మళ్ళీ ర్యాంప్ అప్ అవుతాయి. రిజల్ట్స్ కూడా చూస్తూ ఉంటే మీరు అది నిజం అని కూడా మీకు ఇప్పుడు అర్థం అవుతూ ఉంటుంది. సో మనం లాస్ట్ మంత్ కూడా డిస్కస్ చేసాం, ఫండమెంటల్స్ బాగుండి కరెంట్ సిచ్యువేషన్లో ఎటువంటి సెక్టర్స్ వైపు చూడొచ్చు అంటే ప్రసాద్ గారు మనం కూడా అందరం బ్యాంకింగ్ గురించి డిస్కస్ చేసాం. ఆ బ్యాంకింగ్ యొక్క స్టాక్స్ గురించి కూడా మళ్ళీ చూస్తున్నాం. అదే సమయంలో అప్పుడు ఎఫ్ఎంసీజీ అంటే ఈ కన్జ్యూమర్ గుడ్స్ గురించి, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ కూడా అట్ దిస్ జంక్చర్ కాస్త అన్సర్టన్ టైంలో కూడా యూజువల్గా స్టేబుల్గా ఉంటాయి అండ్ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి అని చెప్పున్నాం. సో మేబీ దాన్ని కాస్త మళ్ళీ అనలైజ్ చేసి ఎలా ఉంది అసలు ఆ ఎఫ్ఎంసీజీ సెక్టరు, ఇప్పుడు రైటా లేకపోతే కొంచెం దూరం పెట్టాల్సిన టైమా అని ఒకసారి ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. ఎఫ్ఎంసీజీ గురించి మనం మాట్లాడటానికి కారణం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అనేది పెద్దగా అవసరం లేని కంపెనీలు, ఇండియాలో కన్సంప్షన్కి తిరుగులేనటువంటి సెక్టరు, పైగా రైజింగ్ ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చిన కన్సెషన్ మూలంగా కొద్దిగా గొప్ప ఫుడ్ హ్యాబిట్స్, బెటర్ హ్యాబిట్స్కి వెళ్తారు కాబట్టి ఆ ఇండస్ట్రీకి బాగుంటుందని అనుకున్నాం తప్పితే అంతకన్నా వేరేటువంటి అంచనాలు లేవు. దానికి కారణంగా ఇప్పుడు దానికి ప్రతిఫలిస్తూ ఏం జరుగుతుందంటే ఇప్పుడు కూడా మార్కెట్లో కొద్దిగా కొత్త అవకాశాలు వస్తే ఎవరు పొందిపుచ్చుకోగలరు అంటే చిన్న చిన్న కంపెనీలు విపరీతంగా ఆర్డర్లు వచ్చినా కూడా వెంటనే ర్యాంపప్ చేయడం వీలు కాదు. అదే పెద్ద కంపెనీలు కనుక అయినట్లయితే వెంటనే కూడా పొందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మనం 2 రకాలుగా చెప్పడం జరిగింది. ఏ సెక్టర్లో అవకాశాలు బాగుంటాయో చూసాము, అలాగే కొద్దిగా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు అంటే ఇండైరెక్ట్గా పెద్ద కంపెనీలు అయితే కనుక అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్కువ ఇంట్రొడక్షన్ అంతా అవసరం లేదు కాబట్టి ఎఫ్ఎంసీజీ గూడ్స్కి మనం బాగుంటుంది అనుకుంటే మనలాగానే చాలామంది కొద్దిగా లేట్గా, అంటే మనం అనుకున్నాక ఒక వారం రోజుల్లోనే ఏదో అనుకోవటం మొదలుపెట్టి ఉండటంతో అందులో కూడా మంచిగా మూవ్మెంట్ వచ్చినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు ఒకసారి నేను ఏం చేస్తానంటే 27th మార్చిన మనం రికార్డ్ చేయడం జరిగింది. 28th మార్చిన రికార్డ్ చేసాం. అంటే 27th మార్చిన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం వీడియో చేయడం జరిగితే ఇప్పుడు మీరు స్క్రీన్ కనుక చూసినట్లయితే 27th మార్చికి ఆ ఎఫ్ఎంసీజీ గూడ్స్ స్టాక్స్ ఎలా ఉన్నాయో చూసి ఆ తర్వాత ట్రంప్ గారు రావటం 4వ తారీఖున విపరీతంగా అందరికీ ప్రపంచం యొక్క నడ్డి విరుస్తానంటే మార్కెట్లన్నీ కూలిపోవడం జరిగింది. కానీ ఆ 4వ తారీఖు రేట్లు తీసుకోవటంలో నేను 27th మార్చ్ అంటే మార్కెట్లు పడకముందు ఉన్న రేట్లు తీసుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు తగ్గిన తర్వాత చూస్తే యశ్వంత్ చెప్పినట్లుగా 8% నిఫ్టీలో పెరిగింది. కానీ 27th మార్చ్ నుంచి కనుక చూస్తే నిఫ్టీ ఎంత పెరిగిందని చూస్తే మీరు స్క్రీన్ మీద చూసినట్టుగా దాదాపుగా 2.79% పెరిగింది ఇవాల్టి వరకు. అంటే మనం ఈ వీడియో చేస్తున్నది 24వ తారీఖు ఏప్రిల్లో చేస్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు చూస్తే 2.79% పెరిగితే ఈ ఇండస్ట్రీలో ఒక్కొక్క కంపెనీ కాదు అన్ని కంపెనీలు, అంటే మీకు స్క్రీన్ మీద కనపడుతున్న దాదాపుగా 15 కంపెనీలు అన్నీ కలిపి ఇవన్నీ కూడా నేను ఏం చేశాను, 10,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలే తీసుకోమని చెప్పాను. అలా తీసుకుంటే దాదాపుగా 15 కంపెనీలు ఉంటే అవన్నీ కలిపి కూడా యావరేజ్గా ఎంత పెరిగినాయా అని చూస్తే 9% పెరిగాయి. అంటే దీనికి 3 రెట్లు పెరిగింది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఎఫ్ఎంసీజీ గూడ్స్లో మనం బ్రహ్మాండంగా కనుక్కున్నామని గొప్పలు చెప్పుకోవటం కాదు. ఏ సెక్టర్కి అయితే అవకాశాలు ఎక్కువ వస్తాయో ఆ సెక్టర్లో వచ్చే అవకాశాలని పొందిపుచ్చుకోవడానికి ఏ కంపెనీలకు అయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయో ఆ కంపెనీల యొక్క ప్రైస్ని కొద్దిగా ఫాస్ట్గా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకటి అలా స్పెసిఫిక్గా లిమిటేషన్స్ ఉంటే పెరగకపోవచ్చు, కానీ జనరల్గా ఇండస్ట్రీ బాగుంటుంది. ఆ రోజు మనం చెప్పిన కంపెనీల్లో మనం మాట్లాడిన కంపెనీలో చూస్తే ఎక్కువ పెరిగాయి. ఒక డాబర్ ఒకటే పెరగలేదు కానీ అన్నీ పెరిగాయి.
కానీ మనకు కావాల్సిన కంపెనీ స్పెసిఫిక్ నేమ్స్ తీసుకోవడం కాదు. మీరు ఇక్కడ చూసినట్లయితే టాటా కన్స్యూమర్ 19%, బికాజీ ఫుడ్స్ 14%, కాల్గేట్ పామాలివ్ 14%, బ్రిటానియా 14%, పిఎన్జీ హైజీన్ 12.43, ఇమామి 11.73, అలాగే గాడ్రేజ్ కన్స్యూమర్ 10.93, అదానీ విల్మర్ 10.7 ఇలా విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే అర్థం ఏంటంటే మార్కెట్లో వస్తున్న అవకాశాలు అందరూ ఒకే సమయంలో చూడరు, కొద్దిగా ముందు వెనకాల జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్గా కనుక నెంబర్స్ చూస్తూ ఫండమెంటల్స్ పైన ఆధారపడితే ఇటువంటి అవకాశాలు మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మన ఇన్వెస్టర్లో ఎవరు కూడా సామాన్యంగా ట్రేడింగ్ వైపు మనసు పెట్టరు కాబట్టి మార్కెట్ ఆ సమయంలో బాగా తగ్గి ఉంది కాబట్టి మనం చెప్పడం జరిగింది. అంటే మార్కెట్లో బాగా తగ్గాయి, అవకాశాలు ఉన్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు అని. ఇక్కడితో ఆగిపోవట్లా, పెరగడం ఇంకా కూడా పెరగడానికి అవకాశం ఉంటాయి. నేను చెప్పదలుచుకుందల్లా మార్కెట్లో వచ్చేటువంటి చేంజెస్ మూలంగా మేజర్ చేంజెస్ ఇలా ట్రంప్ గారు లాంటి చేయటం మూలంగా మేజర్ చేంజెస్ కనుక వస్తే అటువంటిప్పుడు ఇండస్ట్రీ వైజ్గా చూడటం కొద్దిగా మంచి పని. ఆ ఇండస్ట్రీలో మనకు ఎక్స్పోజర్ లేకపోతే మనం ఎన్నుకున్న కంపెనీలో ఒకటో రెండో కనుక కొనుక్కుంటే అవకాశాలు ఎలా మన ముందుకు వస్తాయో చూపించడానికి మాత్రమే ఉదాహరణగా చెప్పడం జరిగింది. రైట్ అండి. ఎఫ్ఎంసీజీ సెక్టర్ గురించి డిస్కస్ చేసిన మనం ఇంకొక సెక్టర్ వైపు దృష్టి పెడదాం. టెక్స్టైల్స్ గురించి దృష్టి పెడదాం. అండ్ వైసో అంటే రీసెంట్గా ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఉండే ట్రాన్స్షిప్మెంట్ పాలసీ ఏదైతే ముందు ఉండిందో విచ్ అలౌస్ బంగ్లాదేశ్ టు సెండ్ రెడీమేడ్ గార్మెంట్స్, యూజువల్గా రెడీమేడ్ గార్మెంట్స్ మన పోర్ట్స్ ద్వారా అమెరికా లేకపోతే యూరప్కి పంపించే అవకాశం ఉండేది మొన్నటి వరకు. బట్ మన గవర్నమెంట్ వచ్చేసి రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్స్ వల్ల, అంటే ఇప్పుడు కొత్తగా ఉన్న రెజీమ్ ఏదైతే బంగ్లాదేశ్తో కాస్త ప్రో చైనా వైపు అంటే వ్యూస్ వ్యక్తం చేయడం వల్ల జరిగిందో, లేకపోతే నిజంగా వారు చెప్పినట్టుగా కంజెషన్ అండ్ మనకు కూడా ఎక్స్ట్రా కాస్ట్ పడుతున్నాయి కాబట్టి వర్కౌట్ అవ్వట్లేదు అని ఆ పాలసీనే మొత్తానికే రద్దు చేసి కొంచెం ఆన్ పాజ్ అని చెప్పున్నారు. సో ఇలా చేయటం వల్ల ట్రెడిషనల్గా బంగ్లాదేశ్ ఈ రెడీమేడ్ గార్మెంట్స్కి వన్ ఆఫ్ ద మేజర్ హబ్. అంటే మనం వేసుకునే బట్టలు చూసినా కూడా చాలా వరకు కొన్ని మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు ఇది కర్బ్ చేయటం వల్ల మన మార్కెట్, మన ఏదైతే సౌత్ ఇండియాలో ఫేమస్ అయిన చాలా ప్లేసెస్ ఉన్నాయో వారి గార్మెంట్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఇది మంచి న్యూస్ అని మనం అర్థం చేసుకోవాలా, లేకపోతే దిస్ ఈస్ మోర్ ఎ పొలిటికల్ థింగ్ దట్ విల్ ఈవెన్చువల్లీ వర్క్ ఇట్ సెల్ఫ్ అవుట్ అని మనం దృష్టి పెట్టాలా దాని మీద? లేదు యశ్వంత్, ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా అంటే యాంటీ ఇండియా స్టాండ్ తీసుకున్న బంగ్లాదేశ్ని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలి అని ఇండియాకి ఆలోచన రావడం గ్యారంటీగా సమంజసం. ఎందువల్లంటే మన కంట్రీ దగ్గర నుంచి బోలెడని బెనిఫిట్లు పొందుతున్న బంగ్లాదేశ్ మన కంట్రీకి వ్యతిరేకంగా కనుక బిహేవ్ చేస్తే మనకి ఇక వాళ్ళ మీద అటాక్ చేయాలనే ఆలోచన రాకపోయినా కనీసం చేయవలసింది మన మూలంగా వాళ్ళకి ఇంకొక రూపాయి లాభం రాకుండా తగ్గించగలగటం చేయాలి. ఎవరైనా చేస్తారు. అందుకనే మనం ఎన్ని చెప్పినా కంజెషన్ ఇవన్నీ చెప్పినా కానీ నిజానికి మాత్రం ఆయన తీసుకుంటుంటే యాంటీ ఇండియా, ప్రో చైనా, ప్రో పాకిస్తాన్ స్టాండ్ తీసుకున్నారు కాబట్టి యూనిస్కాన్ ఆటోమేటిక్గా మన వాళ్ళ కోపం వచ్చిన మాట వాస్తవం. అందువల్ల ఈ చర్యలు తీసుకున్నారు. దీనితో మనకు వచ్చే లాభం ఏంటి, మన స్టాక్ మార్కెట్లో టెక్స్టైల్ ఇండస్ట్రీకి వచ్చే లాభం ఏంటి అని చూస్తే మేజర్గా వియత్నాము, కంబోడియా, అలాగే శ్రీలంక, బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా టెక్స్టైల్ ఎక్స్పోర్ట్లోకి రావడంతో అంటే మాన్యువల్ లేబర్ చౌకగా ఉంటుంది. ఇందులో కాస్ట్ ఆఫ్ వాల్యూ ఎడిషన్ విపరీతంగా టెక్నాలజీ ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా లో ఎండ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. అంటే మొట్టమొదటి చైనా చేసేది, ఆ తర్వాత చైనా ఇందులో మార్జిన్ తక్కువ ఉన్నదని ఇవన్నీ కూడా ఈ కంట్రీలకు వదిలేసింది ఒక రకంగా చెప్పాలంటే. అప్పుడు వియత్నాము, కంబోడియా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంకా థాయిలాండ్ ఇలాంటి చాలా కంట్రీస్ అన్నీ కొద్దిగా గొప్ప ఆర్డర్లు తెచ్చుకున్నాయి. కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చేశారు, ఈ కంట్రీలు అన్నిటి మీద రెసిప్రోకల్ టారిఫ్ వేస్తానని విపరీతంగా నడ్డి విరుస్తాను అన్నారు ఒక దెబ్బ అయితే. రెండవది ఇలా ట్రాన్స్షిప్మెంట్ మనం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా బంగ్లాదేశ్కి ఇవ్వడంతో ఒక్కొక్క కేజీకి దాదాపుగా ₹2.50 అలా దాదాపుగా మనకి కన్సెషన్ ఇచ్చినట్టుగా వాళ్ళకి కనపడింది. అదే వాళ్ళకు ఉండే మార్జిన్ నిజానికి. ఎప్పుడైతే మనం యొక్క పాలసీని రివోక్ చేసామో వాళ్ళకి ఆ మార్జిన్ ఉండే అవకాశం లేదు. అందువల్ల బంగ్లాదేశ్లో ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ఆ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయి రివోక్ వెళ్ళి బతిమలాడండి, భారతదేశంతో అగ్రిమెంట్ చేసుకోండి అని అడుగుతున్నారు. అంటే మనం చూడాల్సింది ఏంటి, వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుందో మనకు అనవసరం. మన దేశంలో ఉన్న టెక్స్టైల్ కంపెనీలకి రీజనబుల్గా కనుక అన్యూటిలైజ్డ్ కెపాసిటీ ఎక్కువగా ఉన్న కంపెనీలు ఉంటే ఇప్పుడు ఆ గుంపగొత్తగా అక్కడున్న ఆర్డర్లన్నీ మనకు రావడం అనేది ఖాయంగా కనపడుతోంది. ఎందుకంటే వియత్నాం మీద, కంబోడియా మీద అన్నిటి మీద కూడా ట్యాక్స్లు పడినాయి కాబట్టి రెసిప్రోకల్ టారిఫ్ పడింది. ఇండియాతో కొద్దిగా ఫేవరబుల్గా కూడా ఉన్నారు కాబట్టి ఇండియాకి వచ్చే అవకాశం ఎక్కువ, టెక్స్టైల్ ఇండస్ట్రీకి గ్యారంటీగా వస్తాయి.
దాన్ని కూడా మార్కెట్ ముందే గమనించింది కాబట్టి దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఈ రెసిప్రోకల్ టారిఫ్ వచ్చింది ఏప్రిల్ 2వ తారీఖు కాబట్టి ఆ రోజు నుంచి రేట్లు తీసుకుని కంపేర్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఆ రోజు నుంచి ఈ ఇండస్ట్రీలు ఎంత ఉందో మనం చూస్తే కనుక దాదాపుగా 8.5% పెరిగాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో అన్ని కలిపి పెద్ద పెద్ద కంపెనీలు చూస్తే. అదే సమయంలో ఇండెక్స్ ఎంత పెరిగింది ఏప్రిల్ 2 నుంచి 3.9 ఆర్ 4% పెరిగితే దానికి రెట్టింపు కన్నా ఎక్కువ టెక్స్టైల్ ఇండస్ట్రీ షేర్లు పెరిగాయి. ఇది కూడా మ్యాక్రో ఎకనామిక్ సిగ్నల్స్ వచ్చేటప్పుడు చేంజెస్ మూలంగా వచ్చేటువంటి అవకాశాలు. ఇటువంటి అవకాశాలు మనకు తెలుసుకోవాలి అంటే పేపర్లో చదవటమే కాదు, చదివిన తర్వాత దాని మూలంగా వచ్చే ఇంపాక్ట్ వచ్చే ఎన్ని కంపెనీలకు ఉన్నాయి, ఎన్నిటికి అవకాశాలు ఉన్నాయో అందులో మనకి అందుబాటులో ఉన్న కంపెనీలు ఏంటో కూడా చూడాలి. అంతేగాని టెక్స్టైల్ అనగానే టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఓవర్ ప్రైస్ ఉన్న షేర్లు కూడా కొనుక్కోవటం అటువంటి పనులు చేయకుండా ఉండాలి అంటే కొద్దిగానన్నా అటెంటివ్గా ఉండాలి. కానీ కేవలం వాళ్ళు చెప్పిన మాట, వీళ్ళు చెప్పిన మాట, మార్నింగ్ వాక్‌లో విన్న మాట అని మాత్రం షేర్స్ కొనుక్కోవటానికి ధైర్యం చేయకుండా ఉంటే మంచి పద్ధతి అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే వర్ధమాన్ టెక్స్టైల్స్ ఏమో 21% పెరిగితే మనం కలకాలంగా ఎన్నోసార్లు మన క్లయింట్స్ చేత ఇన్వెస్టర్లందరికీ సజెషన్ చేసిన కంపెనీలో ఒకటి ట్రైడెంట్ చూస్తే అదైతేనేమో 15.7%, కేపీఆర్ మిల్స్, పేజ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా 4% కన్నా ఎక్కువ పెరిగాయి. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు చెప్పడానికి సాధ్యం అవుతుంది కానీ వీటి కోసమే వెయిట్ చేయడం అనేది వృధా ప్రయాసం అవుతుంది. సో కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే మంచి కంపెనీలని షార్ట్ లిస్ట్ చేసుకుని రెడీగా ఉండటం, అవి రేటు తగ్గొస్తే భయపడకుండా కొనగలగాలి. అంతేగాని మొన్నటి వరకు టెక్స్టైల్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి అప్పుడు వరకు కొనకుండా ఇప్పుడు కూడా కొనకుండా ఉంటాను అంటే అవకాశం వచ్చినప్పుడు కూడా కొనుక్కోకపోవడం అనేది అంత తెలివైన పని కాదు. అందువల్ల ఫండమెంటల్ అనాలిసిస్ ఇచ్చినటువంటి అవకాశాలు, మనశ్శాంతి, బ్రహ్మాండమైనటువంటి ఆపర్చునిటీసు టెక్నికల్ అనాలిసిస్‌లో గాని మిగతా దానిలో గాని వచ్చే అవకాశాలు తక్కువ. అది ఇన్వెస్టర్స్ గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. రైట్ అండి. అండ్ ఆఫ్ కోర్స్ లేటెస్ట్‌గా పెహల్గామ్ అటాక్ అందరికీ తెలిసిన మాట వాస్తవమే. సో దాని యొక్క ఫాల్అవుట్ ఎలా ఉంటది? లేకపోతే ఆ స్టెబిలిటీకి కాస్త ఇంపాక్ట్ ఎలా ఉంటదో గురించి డిస్కస్ చేయటం లేకపోతే ఫోర్‌కాస్ట్ చేసే ప్రయత్నం మనం ఇప్పుడు చేయలేము. అవర్ ఓన్లీ హార్ట్స్ అండ్ ప్రేయర్స్ కెన్ గో టు ది ఎఫెక్టెడ్ విక్టిమ్స్ అండ్ వి హోప్ ఫర్ ఎ క్విక్ అండ్ మీనింగ్‌ఫుల్ రెజల్యూషన్ ఇన్ దిస్ మ్యాటర్. దాని గురించి వి డోంట్ వాంట్ టు టచ్ టూ మెనీ అబౌట్ దట్. మనం నెక్స్ట్ మన స్టాక్స్ వైపు డిస్కస్ చేద్దాం. స్టాక్స్ వచ్చేసరికి చాలా కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. ఫస్ట్ లేటెస్ట్‌గా హెచ్సిఎల్ టెక్ ఏదైతే రీసెంట్‌గా లాస్ట్ 2 డేస్‌లో బాగా మూవ్‌మెంట్ చూసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్. హెచ్సిఎల్ టెక్ వచ్చేసి మనం ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీస్, హెడ్ విండ్స్, రాబోయే చేంజెస్, ఏఐ ఇంపాక్ట్ గురించి చాలాసార్లు డిస్కస్ చేసాం. బట్ లేటెస్ట్‌గా వచ్చిన హెచ్సిఎల్ టెక్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇన్హెరెంట్‌గా ఉన్న రిజల్ట్స్ బాగున్నాయి, కంటిన్యూయింగ్ టు డూ వెల్. బట్ యాజ్ ఎ ఇన్వెస్టర్ మంచిదా లేకపోతే కొంచెం దూరం పెట్టాల్సిన టైమా? మొట్టమొదట బిగ్ ఈజ్ బ్యూటిఫుల్ అని క్యాపిటలిస్టిక్ ఎకానమీస్‌లో ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఒక సంస్థ చిన్నగా ఉన్నప్పుడేమో ఏమాత్రం ప్రమాదం వచ్చినా, ఎటువైపు నుంచి గనక ప్రమాదం వచ్చినా కూడా బాగా తీవ్రంగా దెబ్బతింటుంది. అదే గనక బిజినెస్‌లో కొద్ది కాలం నిలదొక్కుని, కొద్దిగా లాభాలు పోగు చేసుకుని, ఆర్థికంగా గనక నిలబడగలిగిందనుకోండి, అప్పుడు ఆ కంపెనీకి ఏమొస్తుందంటే చిన్న చిన్న ఎదురుగాలులు వచ్చినా కూడా తట్టుకుని నిలబడగలిగే కెపాసిటీ ఉంటుంది. అదే కంపెనీ ముందు చూపుతో కూడా బిహేవ్ చేస్తూ ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో ఉన్నటువంటి పరిణామాల్ని ముందే ఊహిస్తూ దానికి సరిపడా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో మన ఇండియన్ ఐటీ సెక్టర్ కంపెనీలు దాదాపుగా 20, 25 సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా ప్రపంచంలో కూడా మేటి కంపెనీలుగా మనకున్నాయి. అందువల్ల హెచ్సిఎల్ టెక్‌కి ఏఐ వస్తుందన్నమాట కరెక్టు. దాని మూలంగా ఉద్యోగాలు చాలామందికి పోయే మాట కరెక్టు. 3, 4 ఏళ్ళు పట్టొచ్చు, 5 ఏళ్ళు పట్టొచ్చు. కరెక్ట్. కానీ అప్పటి వరకు దాన్ని మనకొక్కళ్ళకే తెలిసి హెచ్సిఎల్ టెక్ తెలియకుండా ఉంటుందా అంటే ఉండదు. అందువల్ల వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే రాబోయే రోజులకి చర్యలకి ముందే ప్లాన్ చేసుకుంటూ ఆ ఏఐ మీద ఫోకస్ పెట్టి విపరీతంగా కష్టపడి కావాల్సిన టాలెంట్‌ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది నిజానికి చెప్పాలి అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి కాంట్రాక్టర్లు అంటే అమెరికాలోనో, యూరోప్‌లోనో ఉన్న క్లయింట్లు వీళ్ళకిచ్చే ఫీజు లేదా అమౌంట్ తగ్గిస్తాను అంటే ఇక్కడ వీళ్ళు 100 మంది ఉద్యోగాలకు బదులుగా 5గురితోనే 100 మంది పని చేయించగలిగే కెపాసిటీ సమకూర్చుకుంటున్నారు. అంటే ఏమొస్తుంది? ఒక్కసారి 50% తగ్గితే కూడా వీళ్ళకి ఇంకా ప్రాఫిట్ మిగిలే అవకాశం ఉంటుంది 3, 4 ఏళ్ల సమయంలో. అందుకే దానికోసం ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఉండేటువంటి దుష్పరిణామాలు ఇటువంటి పెద్ద కంపెనీలకు దెబ్బతీస్తాయా అంటే దెబ్బ తీయవు. ఎందుకంటే ఇండియాలో టాలెంట్‌కి కొదవ లేదు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలిగే కెపాసిటీ హెచ్సిఎల్ టెక్ లాంటి పెద్ద కంపెనీలకి కొదవ లేదు. అందువల్ల ఇటువంటిది గ్యారంటీగా రాబోయే రోజుల్లో అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పొందుపుచ్చుకుని ఆ తగ్గిన రెవెన్యూని
తగ్గుతున్న కాస్ట్లో ఖచ్చితంగా కూడా కాంపెన్సేట్ చేసుకోగలరని ఎక్కువ మంది ఇప్పుడు నమ్ముతున్నారు. అందుకే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ బాగా పడిపోయింది కాబట్టి ఇప్పుడు దాని వెంక చూడటం అనేది కొద్దిగా సమర్థనీయం. ఇప్పుడు హెచ్‌సీఎల్ టెక్కే చూస్తే నువ్వు చెప్పినట్లుగా యశ్వంత్ ఆల్రెడీ సేల్స్ చూస్తేనేమో దాదాపుగా 1,17,000 2025 మార్చిలో. ప్రాఫిట్ మార్జిన్ చూస్తే మిగతావన్నీ కొద్దిగా తగ్గినాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటివి కూడా. కానీ ఇక్కడ చూస్తే అంతకుముందు ఎప్పుడూ లేనంత నెట్ ప్రాఫిట్ మార్జిన్ 14.86 కూడా వచ్చింది. ఎప్పటి నుంచో చూస్తే 14లోనే ఉంది. కానీ ఇప్పుడు కూడా హైయెస్ట్. అంటే అర్థం ఏంటి? ఇంకా దెబ్బతింటం మొదలవ్వలేదు. ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ నువ్వు చెప్పినట్టుగా ఈ మధ్య కాలంలో బాగా పెరిగినా కూడా ఇంకా కూడా ఇప్పుడు మనకు మార్కెట్‌లో ఉన్నటువంటి ఫెయిర్ ప్రైస్ ఎంత ఉందని మనం చూస్తే దాదాపుగా రూ. 2045 వరకు మన యొక్క ఫెయిర్ ప్రైస్ వస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 1586, 1600తో పోలిస్తే దాదాపుగా 30% ఉంది. ఇంత పెద్ద కంపెనీలు, ఇంత లాంగ్ హిస్టరీ ఉన్న కంపెనీలు 30% డిస్కౌంట్‌లో గనక దొరుకుతున్నాయి అంటే ఖచ్చితంగా ఆనందించదగ్గ విషయం. అందువల్ల ఇప్పుడే కొనాలా అంటే మన యొక్క స్టాండర్డ్ ఎప్పుడు కూడా 30% ఉంటే కొనమని చెప్తాం కాబట్టి కొనటానికి ఒక 5-6% తగ్గితే కొనుక్కోవటం మంచిది. మీ దగ్గర స్టాక్ ఉంటే మాత్రం 100% ఒక్క క్షణం కూడా భయపడకుండా మార్కెట్‌లోనో, పేపర్‌లోనో వచ్చిన నెగెటివ్ న్యూస్ ఏమీ ఖాతరు చేయకుండా అలాగే ఉంచుకోవటం మంచిది. పైగా ఈ కంపెనీ మనం స్టడీ చేసి ఆల్రెడీ ఓకే టు బై అంటే వై అంటే అప్రూవ్ కూడా చేసడం జరిగింది. అంటే మన అంచనా ప్రకారం ఈ కంపెనీ కొనుక్కోదగిన కంపెనీ. ప్రొవైడెడ్ 2 రకాల కేటగరీస్. మీ దగ్గర గనక ఈ స్టాక్ లేకుండా మార్కెట్ ఒక 5% తగ్గితే అందరూ కొనుక్కోవచ్చు. లేకుండా ఎవరు కొనుక్కోవచ్చు అంటే నాకు అంత లాభాలు అక్కర్లేదు. పెద్ద కంపెనీల్లోనే మంచి కంపెనీలు కావాలి. నాకు 30% లేకపోయినా పర్వాలేదనుకుంటే కొనుక్కోవచ్చు. అదర్‌వైజ్ నా లెక్క ప్రకారం ఒక్కసారి ఇంత రనప్ వచ్చింది కాబట్టి ఒక 4-5% తగ్గిన తర్వాత కొనుక్కోవడం మంచిదని నా ఉద్దేశం ఫ్రెష్ ఇన్వెస్ట్‌మెంట్‌కి. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ. రైట్ అండి. నెక్స్ట్ మనం ఇందాక ఎఫ్ఎంసీజీ కవర్ చేసిన హిందుస్థాన్ యూనిలివర్ గురించి చూద్దాం. సో లేటెస్ట్ క్వార్టర్ వచ్చేసి కాస్త తగ్గినట్టుగానే ఉన్నాయి నంబర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఓవరాల్‌గా మార్జిన్స్ కూడా. కానీ ఎప్పుడైనా మనం చూసేది ట్రైలింగ్ 12 మంత్స్ అండ్ వెన్ వి లుక్ ఎట్ ట్రైలింగ్ 12 మంత్స్ అట్‌లీస్ట్ రైట్ డైరెక్షన్‌లో ట్రెండ్ అవుతుంది. ప్రాఫిట్స్ కాస్త కరెక్ట్ అయినట్టుగా ఉన్నాయి గానీ సేల్స్, ఎబిటాలు మాత్రం మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. అండ్ ఓవరాల్ డిమాండ్ కూడా ఏదైతే ఈ రీసెంట్ పాస్ట్‌లో వచ్చిన కాస్త స్లో డౌన్ ఉండిందో ఆ డిమాండ్ యొక్క ఇంపాక్ట్ కూడా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిమాండ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ఎంసీజీ డిమాండ్ కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం హెచ్యూఎల్‌లో. బట్ ఇంత పెద్ద కంపెనీ, ఇంత సాధించిన కంపెనీ, మార్జిన్స్, స్టెబిలిటీ ఇంతున్న కంపెనీ ఈ టైంలో మంచి చాయిస్ అంటారా? లేకపోతే ఎఫ్ఎంసీజీ లాగా ఈటిల్లో కొంచెం ఆల్రెడీ రైజ్ అప్ అయిపోయింది. కొంచెం దూరం పెట్టే సమయం అంటారా? లేదు యశ్వంత్. మొన్న పెరిగిన మాట కరెక్టు. ఇవాళ తగ్గిన మాట కూడా కరెక్టే. హిందుస్థాన్ యూనిలివర్ చూడాలంటే. ఇవాళ మార్కెట్ ఆల్రెడీ కుంగింది దానిలో. ఎందుకు తగ్గింది అంటే నిన్న మొన్నట్లో కొనుక్కున్న స్పెక్యులేటర్లందరూ వదిలేస్తారు. కానీ గుర్తుంచుకోవాల్సిందంటే ఎఫ్ఎంసీజీలో బ్రహ్మాండమైన అవకాశాలు రాబోతున్నాయి. హిందుస్థాన్ యూనిలివర్‌కున్న ఉన్న బ్రాండ్స్ ఎంత మంచివో మనందరికీ తెలుసు. బహుశా భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ప్రజల్లో ఉన్న ప్రతి పౌరుడు కూడా రోజులో కనీసం 4 ప్రొడక్ట్స్ హిందుస్థాన్ యూనిలివరే వాడుకుంటూనే ఉంటారు. అంత పెనిట్రేట్ అయిపోయిన ఈ కంపెనీకి మార్కెటబిలిటీ గురించి కంగారు పడక్కర్లేదు. మనం ఎప్పుడూ అనుకుంటున్నట్లుగా రైజింగ్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఫుడ్ ఇండస్ట్రీకి బాగుండాలి, బ్యాంకులకి బాగుండాలి, ఫైనాన్స్ ఇండస్ట్రీకి బాగుండాలి, అసెట్ మేనేజ్మెంట్‌కి బాగుండాలి, అలాగే ఎఫ్ఎంసీజీకి బాగుండాలి, టెక్స్టైల్స్‌కి బాగుండాలి. ఇలా చాలా అనుకుంటున్నాం. ఈ ఇండస్ట్రీస్ అంటే డొమెస్టిక్ ఇన్వర్డ్ లుకింగ్ కంపెనీస్ అన్నిటికీ కూడా బాగుండే అవకాశం ఎక్కువ ఉంది. హిందుస్థాన్ యూనిలివర్ ఫారిన్ కంపెనీ అయినా, మల్టీనేషనల్ అయినా ఇండియా ఫోకస్డ్ కాబట్టి ఇందులో మనం చెప్పవలసింది ఏంటంటే ఈ మార్జిన్స్ గ్యారంటీగా పెరుగుతాయి. అంటే ఎంత బ్రహ్మాండంగా 2% పెరిగే అవకాశం ఉండదు. 0.5%, 1% పెంచుకోక తప్పదు. ఎందుకు అంటే ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో కనుక డిస్క్రిషనరీ స్పెండింగ్ కనుక 1% పెరిగితే ఈ ఎఫ్ఎంసీజీకి దాదాపుగా 4% వరకు ఆఫ్ మార్జిన్ అంటే ఇప్పుడు మనం చూస్తే 17% మార్జిన్ ఉంటే దానిలో 4% అంటే దాదాపుగా 0.68, 0.7 వరకు పెరగడానికి అవకాశం ఉంటుందని ఒకప్పుడు మన స్టడీలో మన వీడియోలోనే చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ఇండియాలో చేయడంతో ఫుడ్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ అవుతాయి అనుకుంటున్నాం మనం. హిందుస్థాన్ యూనిలివర్ ప్రొడ్యూస్ చేసేటువంటి అనేక కాస్మెటిక్, ఫుడ్, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా డిమాండ్ పెరక్క తప్పదు. అందువల్ల ఇవాళ కొద్దిగా బ్లిప్ వచ్చింది. ఎంత వచ్చింది? 17.38 ఉంటే పోయిన క్వార్టర్‌లో ఇప్పుడు 17.13. పోనీ ప్రాఫిట్ ఏమైనా తగ్గిందా అంటే 10,750 కోట్లు ఉంటే కేవలం 80 కోట్లు తగ్గి 10,670 వచ్చిందంటే తగ్గినట్టే కాదు. ఎంతసేపు పెరుగుతానే ఉండదు. ఎంత బ్రహ్మాండంగా పెరిగిన కంపెనీ కొద్దిగా అటు ఇటు ఉండటం అనేది ఏమాత్రం ప్రాబ్లమ్ లేదు. కాబట్టి నా అంచనా ప్రకారం హిందుస్థాన్ యూనిలివర్ కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు కాదు, కొనుక్కోవాలి. ఇవాల్టి రోజుకు చూస్తే కూడా 2325 ఉంటే మన యొక్క ఫెయిర్ ప్రైస్ 3130. అంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఇవాళే చూస్తే కూడా 34.67% పెరగటానికి ఛాన్స్ ఉంది. పైగా
బంగారంతో సమానం లాంటి షేర్ ఇది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేట్ గవర్నెన్స్లో మోసాలు ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో అవకతవకలు ఉండవు. అందువల్ల ఇంత బ్రహ్మాండమైన కంపెనీ 34% మార్జిన్తో పెరగడానికి అవకాశం ఉండి మనకు దొరుకుతుంది అంటే మనకు వచ్చిన అవకాశంగా చూసుకోవాలి. మార్కెట్లు బాగా పెరిగాయి కాబట్టి ఏమి ఉండవేమో అనుకోకండి. ఇది ఖచ్చితంగా కొనుక్కోవాలి. మీకు ఎక్స్పోజర్ కనుక ఆ ఇండస్ట్రీలో లేకపోతే 100కి 100 పళ్ళు కొంతన్నా మీరు కొనుక్కోవాల్సినటువంటి సమయం అని కూడా చెప్పే తప్పదు. రైట్ అండి. మనం లెట్స్ గెట్ ఇన్ టు ఎల్టీఐ మైండ్ట్రీ. ఇందాక కవర్ చేసిన హెచ్సిఎల్ టెక్కి చెందిన సాఫ్ట్వేర్ జాయింటే లేటెస్ట్గా రిజల్ట్స్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్. అంటే సేల్స్ పెంచుకుంది కానీ ఒక పక్క ప్రాఫిట్స్ అండ్ మార్జిన్స్ అంటే ఓవరాల్గా మనం ఐటీ ఇండస్ట్రీలో హెడ్ విండ్స్ చూస్తున్నాం కాబట్టి ఇది కూడా రిఫ్లెక్టింగ్ మోర్ ఆఫ్ ది సేమ్. అండ్ ట్రైలింగ్ 12 months చూస్తే కూడా పెద్ద కంపెనీ కాబట్టి స్టేబుల్గానే ఉంది. అంటే రిపీట్ చేస్తున్నాను అనుకోకండి, కానీ ఇవన్నీ పెద్ద కంపెనీలు, ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీలు, చాలామంది హోల్డ్ చేసుకుంటా కంపెనీలు కాబట్టి స్పెసిఫిక్గా దీనికి ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా గురించి అసెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. లేకపోతే ఇన్హెరెంట్గా ఫండమెంటల్స్ చూసి ఎలా ఉంది, మన ఫేర్ వాల్యూ కూడా ఎంత ఉందనే చెప్పే ప్రయత్నం వరకే అట్లీస్ట్ మన బాధ్యతలా తీసుకుంటున్నాం. సో ప్రసాద్ గారు, హౌ ఇస్ ఎల్టీఐ మైండ్ట్రీ లుకింగ్ రైట్ నౌ? హెచ్సిఎల్ టెక్కిను ఎల్టీఐ మైండ్ట్రీకి కొద్దిగా తేడా ఏంటంటే సైజు. అదేమో దాదాపుగా లక్షల్లో ఉంటుంది. 1,15,000, 1,20,000 కోట్లు ఉంటే ఇక్కడేమో దీని టర్న్ ఓవర్ చూస్తే 38,000 కోట్లు అంటే 1/3 సైజ్ ఉంటుంది. కానీ ఎల్టీఐ మైండ్ట్రీలో వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఎల్టీఐ మైండ్ట్రీ ఒక రకంగా ఒక స్వారీ చేస్తూ ఉంటుంది. అంటే బలవంతుడి పైన ఆయన భుజాలెక్కి స్వారీ చేస్తుంటే బలవంతుడు ఎలా అయితే ఖచ్చితంగా ఒడ్డుకు చేరుస్తారో అలాగే ఎల్టీఐ మైండ్ట్రీ కూడా మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలన్నిటికీ కూడా సర్వీస్ చేసే సంస్థ. అంటే మామూలుగా వీరే కనుక ప్రొడక్ట్ చేయాలి, క్లయింట్లు తెచ్చుకోవాలి, ఇన్కమ్ తెచ్చుకోవాలంటే కొద్దిగా కష్టపడొచ్చాం. కానీ ఎల్టీఐ మైండ్ట్రీ లాంటి దానికి ఈ ప్రోడక్ట్లకు ఇచ్చే సపోర్ట్ ఎక్కువ. అంటే వాళ్ళు చేసుకున్న ప్రోడక్ట్లు ప్రపంచం అంతా అమ్మితే వాళ్ళకి సపోర్ట్ చేసే సంస్థ ఇది. అందువల్ల రెవెన్యూ పడిపోయే అవకాశం ఉంటుందా అంటే ఎక్కువ ఉండదు. ఎట్ ద సేమ్ టైం మనం అనుకున్నట్లుగా ఇప్పుడు ఈ సర్వీస్ ఇండస్ట్రీలో రెవెన్యూకి ఏమైనా బాగా తగ్గే అవకాశం ఉందా, కటింగ్ చేస్తారా క్లయింట్లు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు అనుకుంటే 100కి 100 పళ్ళు చేస్తారు. కానీ దానికన్నా ముందు ఏమొస్తుంది, ఇప్పుడు చాట్ జీపీటీ అలాగే జెమినై ఇలా రకరకాలైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మనకి ప్రోడక్ట్లో వచ్చే సందేహాలన్నీ ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేకుండా అవే తీరుస్తున్నాయి. ఎలా తీరుస్తున్నాయి అంటే వాటన్నిటికీ కూడా బ్యాక్ ఎండ్లో ఉండేది ఇలాంటి టెక్నికల్ అనలిస్ట్ సపోర్ట్ టీంలే మనకు చేస్తూ ఉంటాయి. అందువల్ల అలా డిమాండ్ తగ్గటం అంటే కావాలంటే కొద్దిగా గొప్ప మీకు అవసరానికి సరిపడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఆపర్చునిటీస్ చాలా ఓపెన్ అవుతాయి. కానీ ఇప్పటికీ ఇంకా మనుషులతో మాట్లాడాలనేటువంటి అవసరం పోదు. అందువల్ల దీనికి విపరీతంగా వచ్చే లాస్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఆ పెద్ద కంపెనీలు ఇంత నమ్మదగిన సంస్థ, ఇన్ని సంవత్సరాలుగా సర్వీస్ చేసే సంస్థని కొద్దిగా గొప్ప ఫీజు తగ్గిస్తే కానీ మొత్తం తీసేయడానికి అవకాశం లేదు. ఈ చాట్ జీపీటీ మీకు నాకే కాదు, ఈ ఎల్ఎన్టీకి కూడా ఎల్టీఐ మైండ్ట్రీకి కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ని తగ్గించుకోవాలి అంటే వీళ్ళందరికీ విధిగా చాట్ జీపీటీ లాంటివి వాడుకుని దాని ద్వారా సలహా ఇచ్చేట్టుగా కూడా చేసే అవకాశం ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా లేబర్ కాస్ట్ విపరీతంగా తగ్గే అవకాశం ఉన్న కంపెనీల్లో ఇది ఒకటి. అందువల్ల రెవెన్యూ తగ్గినా కాస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి ప్రాఫిటబిలిటీ మెయింటైన్ అవడానికి అవకాశాలు ఎక్కువ. అంతగా తప్పితే ఈ కంపెనీని కూడా మనం ఆల్రెడీ అప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు కొనాలా వద్దా అంటే 25% స్కోప్ ఉంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం కవర్ చేసిన కంపెనీలో ఏది కొనాలి అంటే హెచ్సిఎల్ టెక్కే కొనాలి. ఎందుకంటే దాని స్కోప్ ఎక్కువ ఉంది. ఇది చూస్తేనేమో 25% ఉంది. మీ దగ్గర ఉంటే మాత్రం రెండూ కూడా ఖచ్చితంగా అర్మర్లో పెట్టి మర్చిపోవాలి. ఎప్పుడైతే బాగా పెరుగుతుందో 25-30% పెరుగుతాయో అప్పుడే అమ్మటానికి ఆలోచించాలి. కానీ కొత్తగా కొనటానికి మాత్రం ఈ కంపెనీ ప్రస్తుతం అనువుగా లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా గొప్ప పెరిగింది కాబట్టి. రైట్ అండి. లాస్ట్కి మనం ఐసిఐసిఐ బ్యాంక్ కవర్ చేద్దాం. సో రిజల్ట్స్ ఆర్ అవుట్ అండ్ సేల్స్, ప్రాఫిట్స్, మార్జిన్స్ అక్రాస్ ద బోర్డ్ లేటెస్ట్ క్వార్టరే కాదు కదా, ట్రైలింగ్ 12 months కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అండ్ ఇది కూడా ఏ కంపెనీ మన సెప్టెంబర్ నాటికి అన్ని పడినట్టుగా ఇది అంత అంటే స్టాక్ కూడా పడలేదు. ఇఫ్ ఎనీథింగ్ ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈస్ పాయింటింగ్ గుడ్. కానీ ఆల్రెడీ పెరిగిపోయి ఉంది కదా, స్కోప్ కాస్త తక్కువ ఉంటుందేమో అని చాలామంది మైండ్లో కూడా ఉంటుందని నా ఉద్దేశం. సో దానికి ఆన్సర్ ఏమివ్వచ్చు మనం? ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్, విల్ లుక్ వెరీ గుడ్. ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ మారక తప్పదు. ప్రస్తుతం ట్రంప్ కూడా ఆ దేశంలో ఉన్న ఫెడ్ చైర్మన్ మీద కొద్దిగా గొప్ప మెతక వైఖరి అవలంబిస్తూ నేను ఆయన తీసేయను అని చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటి, ఆ ఫెడ్ చైర్మన్కి వచ్చే బాధ లేదు. రెండోది మనం ఇవాళ డిస్కస్ చేసినట్టుగా చైనా మీద మిగతా కంట్రీస్ మీద తగ్గిస్తాను, సున్నా షీను కానీ కొంత గొప్ప ఉంటుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి, టారిఫ్లు అంతా కూడా విపరీతంగా తగ్గబోతున్నాయి. దీనివల్ల భారతదేశానికి వచ్చిన అడ్వాంటేజ్ పక్కన పెడితే ప్రపంచానికి వచ్చినటువంటి కొద్దిగా గొప్ప రిలీఫ్ ఏంటంటే విపరీతమైనటువంటి ప్రమాదం తప్పిపోయినట్లే ప్రస్తుతానికి.
యుద్ధం వస్తే తప్పితే గ్యారంటీగా తప్పిపోయినట్లే. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే అమెరికాలో గ్రోత్ తగ్గి, యూరోప్‌లో గ్రోత్ తగ్గి, జపాన్‌లో గ్రోత్ తగ్గి, చైనాలో గ్రోత్ తగ్గి అన్ని చోట్ల తగ్గుతుంటే ప్రతి ప్రభుత్వం కూడా చేయవలసిన పనేంటంటే డిమాండ్‌ని కంట్రీలో పెంచడానికి ప్రయత్నించాలి. డిమాండ్ పెంచాలి అంటే ఒకటే ఒక మానిటరీ పాలసీలో ఏం చేయగలరు అంటే వడ్డీ రేట్లు తగ్గించాలి. వడ్డీ రేట్లు తగ్గితే కన్సంప్షన్ పెరుగుతుంది. కన్సంప్షన్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది. దాంతో ప్రొడక్షను, దానితో పాటు యాక్టివిటీ పెరుగుతాయని ప్రపంచవ్యాప్తంగా నమ్ముతున్నటువంటి సిద్ధాంతం. అలా గనక జరిగినట్లయితే ఈ కంపెనీకి వచ్చే లాభం ఏంటి అని చూస్తే ఎప్పుడైతే ఎక్కువ కన్సంప్షన్ పెరుగుతుందో అంటే అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే ఇండియాలో కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. తగ్గితే మనం బ్యాంకుల గురించి అంతకుముందు మరీ చెప్పాం కాబట్టి మళ్ళీ రిపీట్ చేయటం లేదు. బ్యాంకులు గనక మార్కెట్‌లో ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటు తగ్గిస్తే బ్యాంకులకు అమాంతంగా విపరీతమైన అయాచిత లాభాలు వస్తాయని చెప్పాను అనేక సార్లు. అలా ఐసీఐసీఐకి మళ్ళీ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని బ్యాంకులకు వస్తాయి. ఇది పెద్ద బ్యాంకు కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న ప్రైసు కొనుక్కోవడానికి అనువుగా ఉందా అంటే దురదృష్టవశాత్తు లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ పెరిగిన మాట కరెక్టు. ఇప్పుడు ఇవాళ రోజు తగ్గినా కూడా ఇంకా 22% స్కోప్ ఉంది. అంటే స్టాక్ మన దగ్గర ఉంటే ఉంచుకోదగిందే కానీ కొత్తగా కొనటానికి మాత్రం నా అంచనా ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్స్‌కి సూటబుల్ కాదు. బ్యాంకుల్లో ఇంకా చాలా కంపెనీలు మంచివి ఉంటాయి. ఈ బ్యాంక్‌నే గనక కొనాలి అనుకుంటే మీ దగ్గర పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ఉండి అందులో సేఫ్టీకి విపరీతమైన ప్రాధాన్యం గనక ఇస్తున్నట్లయితే అప్పుడు కొద్దిగా కొనుక్కోవచ్చు కానీ అదర్‌వైజ్ చిన్న ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్స్ ఐసీఐసీఐ బ్యాంక్ కన్నా బ్యాంకింగ్‌లో ఉన్న మిగతా కంపెనీలు చూసుకోవటం మెరుగని నా ఉద్దేశం. రైట్ అండి. విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. రిజల్ట్స్ సీజన్ కాబట్టి యాక్టివ్‌గా ఉండే ప్రయత్నం చేస్తాము. ఏదైనా స్పెసిఫిక్ కంపెనీ 100% కవర్ చేయాలని మీరు అనుకున్నట్లయితే కామెంట్స్‌లో పెట్టండి. వి విల్ ట్రై అండ్ టేక్ ఒపీనియన్ తీసుకొని ఏవైతే ఎక్కువ మంది వ్యూవర్స్ మైండ్‌లో ఉన్న కంపెనీస్ ఉన్నాయో అవి కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో విత్ దట్ విల్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్. థాంక్ యూ.